హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఒక లస్సీకి 63 సంవత్సరాల చరిత్ర ఉందంటే మీరు నమ్ముతారా? నిజమండి. ఇవాళ నేను ఆ ప్లేస్కే వచ్చాను. ఇక్కడ ఓన్లీ సమ్మర్ సీజన్లోనే దొరుకుతుంది. విపరీతంగా సేల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట. ఎక్కడో కాదండి, మన హైదరాబాద్ అమీర్పేట్లో మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది. మరి ఈ లస్సీ వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, దాని తర్వాత టేస్ట్, మేకింగ్ స్టైల్ అన్నీ తెలుసుకుందాం. మన కాశ్మీర్ లస్సీ పాయింట్కి వచ్చాము, రండి. చూడండి, మనకి మట్కాలో లస్సీ సేల్ చేస్తున్నారనమాట. ఈ మట్కాలో ఈ మండే ఎండల్లో ఒక్క గ్లాస్ తాగితే చాలా అనిపిస్తుంది కదా. మన బాడీ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా చాలా బాగుంటుంది. అండ్ లస్సీ మేకింగ్ మొత్తం ఇక్కడ ఉంది. ఒకసారి వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. ఇక్కడ చాలా బిజీగా ఉన్నారు, మనతో మాట్లాడడానికి కూడా టైం లేదు. మీ పేరు? నా పేరు వహీద్. వహీద్. ఎప్పటి నుంచి ఉందండి ఈ స్టాల్? స్టాల్ 1962 నుంచి ఉంది స్టాల్. ఓకే, మీ దగ్గర ఎన్ని వెరైటీస్ దొరుకుతాయి? మా దగ్గర 2 వెరైటీలు దొరుకుతాయి. ఓకే, కోవా లస్సీ అని స్పెషల్ మలై లస్సీ ఉంటుంది. ఎంత కాస్ట్ అసలు? కాస్ట్ మలై లస్సీ 100 రూపీస్, కోవా లస్సీ 70 రూపీస్. డైలీ ఎన్ని సేల్ అవుతాయండి? డైలీ ఒక 6 బిందెలు సేల్ అవుతాయి. ఓకే, 6 బిందెలు సేల్ 6 బిందెలు సేల్ అవుతాయి. ఓకే, కస్టమర్స్ ఓన్లీ ఇక్కడ నుంచే వస్తారా? కస్టమర్స్ చాలా దూరం నుంచి కూడా వస్తారు. మాది చాలా ఫేమస్. మా నాయన వాళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి ఉంది. వాళ్ళ నాయన ఉన్నప్పటి నుంచి ఉంది ఇది కాశ్మీరీ లస్సీ. వాళ్ళు పేరు పెట్టినారు. హైదరాబాద్ నుంచి ఉన్నాం మేము. జనరల్గా పైన అంటే టాపింగ్ మీరు వేస్తున్నారు కదా, కోవా, అది పాలకోవా నుంచి తయారు చేస్తారు. అది చాలా హెల్త్కి బాగుంటుంది. అది చాలా దూరం నుంచి కస్టమర్స్ వస్తారు మా దగ్గర, సైకిల్, కార్ మీద, బైకుల మీద అన్నీ. ఓకే, చూసారు కదండి, వీళ్ళ దగ్గర సైకిల్ మీద నుంచి కార్లో వరకు వచ్చి తాగుతారంట. ఆ పైన టాపింగ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే బాదం అవన్నీ యాడ్ చేస్తారు జనరల్గా అయితే, కానీ వీళ్ళు పాలకోవా యాడ్ చేస్తున్నారు. మనకు లస్సీ అంటేనే మిల్క్ ప్రోడక్ట్ కదా, చాలా హెల్త్కు మంచిది. ఆ వేలోనే చేస్తున్నారు. ఇది వచ్చేసి కోవా అండి, అండ్ చెర్రీ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మలై ఉంది. దీంట్లో మలై ఉందన్నమాట. ఇది మలై. అండ్ ఇప్పుడు అయిపోయాయి అన్నమాట. ఇది వచ్చి ఇంకొక బిందె తయారు చేస్తున్నారు. ఆ మేకింగ్ కూడా ఒకసారి చూద్దాం. మలై లస్సీ ఉందంట, కోవా లస్సీ ఉందంట. మరి ఆ టేస్ట్ కూడా చేద్దాం మనం ఒకసారి. చూస్తున్నారు కదండి, ఈ మట్కాలో మనకి ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు లస్సీ. ఈ ఎండలో ఒక గ్లాస్ తాగితే చాలు, మన బాడీ అంతా కూల్ అయిపోతుంది అన్నమాట. అండ్ మజ్జిగ అంటే మనకి హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది మజ్జిగ అంటే. అండ్ ఫుల్ గ్లాస్ వేశారు. అండ్ టాపింగ్ వచ్చేసి మెయిన్ ఇక్కడ ఏంటంటే పైన కోవా యాడ్ చేస్తున్నారు అండ్ ఒక చెర్రీ ఫ్రూట్. జనరల్గా వచ్చేసి మనకి టాపింగ్ బాదంతో లేకపోతే వేరే వాటితో చేస్తారనమాట.
ఇక్కడ స్పెషల్ వచ్చేసి కోవా అండ్ ఒక చెర్రీ ఫ్రూట్ తోటి చేశారు. ఈ గ్లాస్ మొత్తం వచ్చేసి మనకు 70 రూపీస్ అంట. వర్తనే చెప్పొచ్చు, ఎందుకంటే లస్సీ చాలా థిక్గా ఉంది. ఒకసారి నేను కూడా టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంది. జనరల్గా మనం లస్సీ తాగుతాం కదా బయట, ఆ లస్సీకి ఈ లస్సీకి డిఫరెన్స్ చాలా ఉందండి. అండ్ మట్కాలో మనకి మట్కా అంటే దీంట్లో చాలా హెల్త్కి చాలా మంచిది. జనరల్గా మనం గ్లాసులలో దాంట్లో తాగడం కంటే ఇలా మట్టి వాటిలలో ఎక్కువ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు. చాలామందికి హెల్త్ కాన్షియస్ వచ్చింది. అందులో సమ్మర్లో ఇలా చల్లచల్లగా తాగితే మన బాడీ వచ్చేసి డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఏదో రకంగా మనము బాడీని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి సమ్మర్లో. కానీ టేస్ట్ కోసం కూడా ఈ సరౌండింగ్సే కాదు, చాలా దూరం నుంచి వస్తున్నారు ఇక్కడ తాగడానికి. మన అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుందండి కాశ్మీరీ లస్సీ పాయింట్. మీ పేరు? జగన్నాథ్. అంటే ఇక్కడ సిటీలో ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ బోరాబండ నుంచి వచ్చాను. ఓకే, లస్సీ టేస్ట్ ఎలా? టేస్ట్ చాలా బాగుంది. ఓకే, అందరూ రండి, ఇక్కడ విజిట్ చేయండి, తాగండి, చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. బడ్జెట్లో ఎలా ఉంది? అంటే బయటి లస్సీకి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే ఇక్కడ తాగాం మేము, చాలా మంచిగా ఉంది. అందరికీ కోరుకుంటాను ఇక్కడ వచ్చి తాగాలి. సంబర్ మోసం ఉంది ఇప్పుడు. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. హాయ్ అండి, మై నేమ్ ఇస్ లింక్రాజ్. నేను ఎవ్రీ టైం పంజాగుట్ట నుండి కేపీహెచ్బి ట్రావెల్ చేసేటప్పుడు సమ్మర్ టైమ్స్లో, యాక్చువల్లీ ఇది పెట్టేదే సమ్మర్ టైమ్స్లో, అప్పుడు విజిట్ చేసే పోతాను, ఎప్పుడు తాగిపోతాను. చాలా టేస్ట్ పరంగా కానీ రేట్ పరంగా కానీ చాలా సూపర్గా ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఓకే, బయటి లస్సీకి దీనికి కంపేర్ చేస్తే ఏంటి డిఫరెన్స్ అసలు? బయట అయితే కొంచెం నార్మల్గా ఉంటుంది, ఇక్కడైతే థిక్గా ఉంది, బాగుంది. చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని హిట్ చేయండి.